వాళ్ళు ఈ రకంగా వాళ్ళు దుబ్బలు తీసుకుని తప్పితే వేరేది ఏం కాదు సతీష్ గారు. డెఫినెట్గా ఎస్, మనతో పాటు జాయిన్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. గుడ్ ఈవినింగ్ సుధీర్ గారు. నమస్తే సతీష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నారు. మీరు బాగున్నారా? వెల్కమ్ టు ది డిబేట్ అండ్ చాలా రోజుల తర్వాత. నమస్కారం. అక్కడ అనలిస్టులు అందరికి కూడా నమస్కారం. హ్యాపీ దసరా అందరికి సార్. ఎస్, విష్ ద సేమ్ అండి మీకు కూడా. సార్ ఏంటి మొత్తం ఈ ఎపిసోడ్ ఎలా చూస్తారు? ఎప్పుడు మనకి భారత్ పాక్ మ్యాచ్ అయినా సరే పెద్ద హై వోల్టేజ్ మ్యాచ్, అలాంటిది మొన్న జరిగింది. ఇంకా ఏ రేంజ్ లో ఉందో మనకి తెలియంది ఏం కాదు. చివరి బంతి వరకు కూడా ఎలా సాగిందో. ఆపరేషన్ తిలక్ పెడితే ఆపరేషన్ సింధూర్ లెవెల్ విజయం సాధిస్తే మళ్ళీ తిలకం దిద్ది మన తెలుగువాడైన తిలక్కి మళ్ళీ మ్యాచ్ని గెలిపించి ఆపరేషన్ తిలక్గా మార్చేస్తారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నక్వీ ఎపిసోడ్ ఒక ఎత్తు. యాజ్ ఎ స్పోర్ట్స్ అనలిస్ట్ గా మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఐ థింక్ నేను ఎప్పుడు కూడా ఏమంటానంటే స్పోర్ట్స్ ను పాలిటిక్స్ ను కొంచెం దూరంగా ఉంచితేనే బాగుండేది. బికాస్ కపిల్ దేవ్ కూడా అదే అన్నాడు. కపిల్ దేవ్ అడిగినప్పుడు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కెప్టెన్ గా ఉంటే ఏం చేసేవారంటే ఐ వుడ్ హావ్ టేకెన్ ద ట్రాఫీ అన్నాడు. ఎప్పుడంటే మనం ఏదైనా కానీ ఈర్ష్యనైనా కక్షనైనా ఎన్ని రోజులు మనం పెట్టుకోలేదు అని చెప్పండి. ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అన్ని కూడా మనం మర్చిపోయి ముందుకు సాగాల్సిందే కదా. అందరం కూడా ప్రశాంతత కోరే వాళ్ళమే కదా. అసలు యాక్చువల్ గా ఇన్సిడెంట్ అయిపోయింది, మనం అందరం ఇంకా బాధతోటే ఉన్నాం, దాంట్లో నుంచి ఇంకా తేలుకోలేదు. బట్ స్టిల్ స్పోర్ట్స్ ద్వారా నేను అనుకుంటాను రిలేషన్స్ కొంచెం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. ఏ ప్రపంచం ఏదైనా కూడా చూడండి, మీకు ఐక్యరాజ్య సమితి కూడా ఏం చెప్తుంటది, అందరు కూడా హ్యాపీగా అబ్సల్యూట్లీ. సో అటువంటిప్పుడు మనం ప్రపంచ యుద్ధాలు చూసాం, ఇంతకంటే వర్స్ట్ సిచ్యువేషన్స్ కూడా చూసాం సతీష్ గారు. అటువంటి సమయాల్లో కూడా మీకు మ్యాచెస్ కొనసాగలేదా? మీరు చూడండి 2007 ఇన్సిడెంట్ కంటే కదా ఇది పెద్ద ఇన్సిడెంట్ కాదు కదా. ఒకే ఒక వ్యక్తి బాంబేలో వచ్చి హడలెత్తిచ్చాడు అసలు యాక్చువల్ గా. ఒక హోటల్లో ఉండి అసలు యాక్చువల్ గా ఎవరికి నిద్రలు పట్టలేకుండా చేశాడు అసలు యాక్చువల్ ఒక్క వ్యక్తి. ఎంతమంది అది అయిపోయినారు అప్పుడు అసలు యాక్చువల్ గా మనందరికీ తెలుసు. రైల్వే స్టేషన్ లో, హోటల్స్ లో ఎంతమంది బాధపడ్డారు. ఆ తర్వాత 2009 లో ఇమీడియట్ గా ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ అయితే ఇండియన్స్ ఆడలేదా పాకిస్తాన్ తోటి. 2011 లో మళ్ళీ ఇండియాలో వరల్డ్ కప్ అయినప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి చూడలేదా? ఇద్దరు కలిసి కూడా పంజాబ్ లో మ్యాచ్ చూశారు కదా, ప్రెసిడెంట్ లో ప్రైమ్ మినిస్టర్స్ కలిసి. సో ఎవరైనా కానీ ఏదైనా కానీ మనం అంటే దేనికైనా ఒక ఎండ్ అనేది ఉండాలి సతీష్. నేనేమంటానంటే ఇప్పుడు రోజు మనం చర్చించవచ్చు ఈ టాపిక్. పహల్గామ్ ఇన్సిడెంట్ అనేది చాలా సాడ్ అసలు యాక్చువల్ గా జరగని సంఘటన జరిగిపోయింది. కానీ మనం రోజు దాని విషయం మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచిస్తుంటే మనం ముందుకు వెళ్ళలేం కదా. మిలిటరీ కూడా ముందుకు వెళ్ళలేదు, మనం ముందుకు వెళ్ళలేదు, గవర్నమెంట్ ముందుకు వెళ్ళలేదు. అన్నిటికీ కూడా ఏదైనా ఒక సెలవంటూ ఉండాలి డెఫినెట్లీ. సో అందుకనే స్పోర్ట్స్ లో నేను ఏమంటానంటే సతీష్ ఎప్పుడు కూడా పాలిటిక్స్ తోటి ఇంక్లూడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. స్పోర్ట్స్ తోటి డెఫినెట్లీ రిలేషన్స్ మెరుగుపడతాయండి. చూడండి 1969-70 పాకిస్తాన్ ఇండియా వార్ తర్వాత 78 వరకు మళ్ళీ సిరీస్ చూడలేదు. 78 లో ఎవరు వెళ్ళారు? ఫస్ట్ పాకిస్తాన్ ఇండియాకి రాలేదు, ఇండియా వెంట పాకిస్తాన్. ఆ తర్వాత పాకిస్తాన్ ఇండియాకి వచ్చి సిరీస్ ఆడారు. అక్కడ ఒక బిగ్ సిరీస్ ఆడారు, ఇక్కడ ఒక బిగ్ సిరీస్ ఆడారు. ఆ తర్వాత అఫ్ కోర్స్ 75, 83, 79 వరల్డ్ కప్స్ లో అంటే ఇండియా గ్రూప్ లో లేకుండే, పాకిస్తాన్ ఆడే ఛాన్స్ లేకుండే. ఆ తర్వాత అఫ్ కోర్స్ 87, 90 నుంచి ప్రారంభమైంది వాళ్ళ యొక్క వరల్డ్ కప్ యుద్ధం అనేది. సో ఇండియా దే ప్లేడ్ వెల్. ఫస్ట్ మ్యాచ్ లో ఓడించారు, సెకండ్ మ్యాచ్ లో ఓడించారు, థర్డ్ మ్యాచ్ లో ఓడించారు. ఇంకేంది పాకిస్తాన్ తో కావాల్సింది అదే కదా, రివెంజ్. మ్యాచ్ ఆడినప్పుడు మ్యాచ్ గెలిచారు, దట్స్ ఇట్. ట్రాఫీ గెలిచారు. అండ్ ట్రాఫీ తీసుకోకపోవడం అనేది కూడా నాకు ఎండ్ రిజల్ట్ నచ్చలేదండి. ఒకటి ఫంక్షన్ డిలే కావడం అనేది 45-50 minutes వరకు. అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ డ్రామా వీసా. సో దట్ వాస్ ఒక హ్యాపీ సిగ్నల్ ఇవ్వలేదు ఎండ్ లో. అంత అద్భుతమైనటువంటి ట్రాఫీ గెలిచినప్పటికీ చూడండి, ఇప్పుడు మనందరికీ తెలుసు సతీష్, వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ అండి. వీళ్ళందరినీ కూడా ఇన్స్పైరేషన్ గా చూస్తూ ముందుకు వెళ్ళేటటువంటి జనరేషన్ ఇదంతా కూడా, యూత్ అంతా కూడా అసలు. సో వాళ్ళకి ఎంత బ్యాడ్ సిగ్నల్స్ వెళ్ళి ఉంటాయి కపిల్ దేవ్ అన్నట్టుగా. అది ఆ విషయం కూడా ఆలోచించాలి కదా. మనం ఈ రోజు కప్పు తీసుకోవటం లేదు, రేపైతే కప్ తీసుకునే ఛాన్స్ రాదా? రేపు మళ్ళీ పాకిస్తాన్ తోటి తలపడ్డప్పుడు ఓడించినప్పుడు మళ్ళీ వరల్డ్ కప్ అయితే తీసుకోరా? అట్లాగే ఉంటారా జీవితాంతం? ఇంకా 20-30 సంవత్సరాల వరకు అలాగే కొనసాగుతూ ఉంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. అంటే డెఫినెట్ గా ఇంకా ఆ వేడైతే ఆ హీట్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. ముందు కొన్ని కండిషన్స్ తోటే వాళ్ళతో మ్యాచ్ ఆడడం. హీట్ ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు పబ్లిక్ మెమరీ చాలా షార్ట్ అండి. మళ్ళీ ఇవాళ ఏదైనా ఇన్సిడెంట్ అయితే మళ్ళీ మొన్నటి ఇన్సిడెంట్ మర్చిపోతారు. డెఫినెట్ గా మీరు చెప్పిన క్రీడా స్ఫూర్తి అంటే ముందు స్పోర్ట్స్ కావాల్సింది అదే. ఏదైనా గెలిపోయినా ఓటమైనా సరే స్వయంగా సమానంగా తీసుకోవాలి. నిజంగా మనకు కల్పించేది కూడా స్పోర్ట్స్. ఇప్పుడు అనలిస్టులు చెప్పండి, ఈ గవర్నమెంట్ మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ఈ గవర్నమెంట్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఆపోజిషన్ వాళ్ళు బ్లేమ్ చేస్తుండవచ్చు. మరి గతంలో ఉన్నటువంటి 2011 లో మరొక గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు పాకిస్తాన్ తోటి ఆడడానికి? పాకిస్తాన్ ఇండియాకి వచ్చింది, సెమీఫైనల్ ఆడినప్పుడు పంజాబ్ లో ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి కూడా వచ్చి చూశారు కదా మ్యాచ్ ను. ఎందుకు అలౌ చేశారు అసలు యాక్చువల్ గా? ఎందుకు అలౌ చేస్తున్నారు మరి? పాకిస్తాన్ మరి అలా అన్నప్పుడు టోటల్ గా దూరమే ఉంచాలి రియల్ గా చెప్పాలంటే. రైట్, కంటిన్యూ చేద్దాం. అసలు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఎలా చూడాలో దాన్ని కూడా అనలైజ్ చేద్దరు. కానీ షార్ట్ బ్రేక్స్ కంటిన్యూ చేద్దాం సార్. ప్రైమ్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.